ఇది పార్ట్ 4. ఇందులో ఏం జరిగిందో చూద్దాం. ధైర్యాన్ని పొంది ఆపద నుండి విముక్తిని పొందాలి. ఆపద వచ్చినప్పుడు బయటపడే ఉపాయం ఆలోచించాలి అని పలికాడు. పావురాలన్నీ చిత్రగీవుడిని ఉపాయం చెప్పమన్నాయి. చిత్రగీవుడు క్షణం ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. మిత్రులారా, సంఘీభావంతో మనం ఎట్లాంటి ఘనకార్యమైనా చెయ్యవచ్చు. గట్టి పరకలు కూడా కలిసి త్రాడుగా మారుతాయి. ఆ త్రాడుతో బంధించిన ఏనుగును కూడా బంధించవచ్చు. కావున ఒక్కసారిగా అందరం కలిసి వలతోకొని ఎగిరిపోదాం అని చిత్రగీవుడు పలికాడు. పావురాలన్నీ చిత్రగీవుని మాటలు విని అలాగే చేశాయి.